హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్పీ హోమ్ డిలైట్. ఈరోజు మన ఎస్పీ హోమ్ డిలైట్లో ఎంతో టేస్టీగా ఉండే అరిటాకు ఫిష్ బిర్యానీ అండి. ఇది అరిటాకు ఫ్లేవర్తో చాలా అంటే చాలా బాగుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ముందుగా క్లీన్ చేసుకున్న చేప ముక్కల్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం ఉప్పు, కొంచెం గరం మసాలా, అలాగే ఒక చెక్క నిమ్మరసం కూడా వేసుకొని ముక్కలకి బాగా పట్టించుకోవాలి. ఈ విధంగా ముక్కలకి మసాలా బాగా పట్టేలాగా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన ఉంచుకోండి. ఇప్పుడు స్టవ్ పై కళాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడయ్యాక ఈ ముక్కల్ని డీప్ ఫ్రై చేసుకోవాలండి. రెండు వైపులా తిరగేసుకుంటూ బాగా ఫ్రై చేసుకోండి. మీరు ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో కనుక చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్ అని యాక్టివేట్ చేస్తే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ విధంగా ఫ్రై చేసుకున్న ముక్కలను పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బిర్యానీ కోసం ఒక గిన్నె పెట్టుకుని దాంట్లో 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ మటుకు ఫ్రెష్ ఫ్రై చేసిన ఆయిల్ మాత్రమే వాడండి. ఇందులో కొంచెం గరం మసాలాని వేసుకోండి. ఇలాగా యాలకులు, లవంగాలు, చెక్క, పెద్ద ఇలాచీ కూడా వేసుకోండి. ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి కూడా ఇలా కట్ చేసుకుని వేసుకొని ఫ్రై అవనివ్వండి. ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు, పుదీనా, అలాగే కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని ఫ్రై అవనివ్వండి. ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో ఒక టమాటాని పేస్ట్ కింద చేసుకొని వేసుకోండి. ఒక బిగ్ సైజ్ బాగా పండిన టమాటాని ఈ విధంగా పేస్ట్ చేసుకొని ఒకసారి వేసుకొని కలుపుకోండి. ఇలా కలుపుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఎగుతున్నప్పుడు ఒక స్పూన్ ధనియాల పొడి, హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి, అలాగే ఒక స్మాల్ స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని ఇప్పుడు కొంచెం పసుపు, ఒక స్పూన్ కారం, ఒక స్మాల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకొని ఫ్రై అవనివ్వండి. ఇది బాగా ఫ్రై అవ్వాలండి. ఇప్పుడు ఇందులో ఒక అరకప్పు కర్డ్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. మొత్తం పెరుగంతా మసాలా ఉల్లి మిశ్రమానికి బాగా పట్టాలండి. ఈ విధంగా కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గించుకోవాలండి. ఈలోగా ముందుగానే బాస్మతి రైస్ని ఒక గ్లాస్ తీసుకొని ఒక అరగంట పాటు నానబెట్టుకుని ఒక సైడ్ని పెట్టుకోండి. ఇప్పుడు మసాలా అంతా బాగా మగ్గిన తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్న చేప ముక్కల్ని ఈ విధంగా ప్లేస్ చేసుకుని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు స్టవ్ పై వాటర్ పెట్టుకుని అందులో కొంచెం చెక్క, షాజీరా, లవంగాలు, యాలకులు వేసి అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి అందులో రైస్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని బాగా బాయిల్ అవనివ్వండి. ఈ విధంగా మరిగిన వాటర్లో ముందుగా నానబెట్టుకు పక్కన పెట్టుకున్న రైస్ని వేసుకొని హై ఫ్లేమ్ మీద ఒక 80% వరకు కుక్ అవనివ్వాలండి. మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ కుక్ అవనివ్వాలి. ఇది 80% కుక్ అయిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బిర్యానీ పాట్లో ఈ విధంగా పైన కొంచెం కొంచెంగా వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లో కొంచెం గరం మసాలాను పైన ఇలా చల్లుకోండి. కొంచెం కుంకుమ పువ్వు కలిపిన పాలు కూడా ఈ విధంగా వేసుకోండి. ఇప్పుడు ఇందులో ఫిష్ ఫ్రై చేసుకున్న ఆయిల్ 1 టేబుల్ స్పూను, అలాగే రైస్ బాయిల్ చేసుకున్న వాటర్ కూడా కొంచెంగా ఇలా స్ప్రెడ్ చేసుకుని వేసుకోండి. ఇప్పుడు కొంచెం కొత్తిమీరను అలాగే పుదీనా కూడా వేసుకొని అరిటాకు ఈ పాట్ మొత్తం పట్టేలాగా ఈ విధంగా కట్ చేసుకొని మొత్తం ఇలా గట్టిగా ప్రెస్ చేసి పెట్టుకోండి.
మొత్తం ఆవిరి బయటకు రాకుండా ఇలా పెట్టుకుని ఇప్పుడు మూత పెట్టి స్టవ్ పై పెట్టుకుని ఒక 5 మినిట్స్ పాటు హై ఫ్లేమ్లోని అలాగే ఒక 10 మినిట్స్ పాటు సిమ్లో పెట్టి మగ్గించుకోండి. ఉడికించుకోవడం అండి, అంతేనండి. ఎంతో టేస్టీగా ఉండే అరిటాకు ఫ్లేవర్ తోటి ఇది చాలా అంటే చాలా రుచిగా ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చూసారా, పీస్ కూడా ఏమాత్రం డిస్టర్బ్ అవ్వకుండా ఎంత బాగా వచ్చిందో. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే అరిటాకు ఫిష్ బిర్యానీ రెడీ. మీకు నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.